నెక్స్ట్ వీక్ అంటే మే 31న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, జే వాయువేగం అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ అయితే ఈ రోజు రిలీజ్ అయ్యాయి. ఈ ట్రైలర్స్ నాకెలా అనిపించాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా కార్తికేయ మెయిన్ లీడ్గా చేసిన బజే వాయువేగం ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ట్రైలర్లో కొన్ని విజువల్స్ చూడడానికి బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా ట్రైలర్లో చూపించిన స్టోరీ లైన్ అయితే కొంచెం సింపుల్గానే ఉన్నట్టుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన డబ్బు హీరో దగ్గర ఉంది, దానికోసం విలన్స్ అందరూ ఏం చేశారు, ఇదంతా హీరో ఫాదర్ కోసమే చేస్తున్నాడా అన్నట్టుగానే ఉంది ట్రైలర్. ఇలాంటి లైన్స్ అయితే ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ ట్రైలర్లో అయితే అదే పాయింట్ని ట్రైలర్ మొత్తం చూపించారనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ట్రైలర్ మొత్తంలో కార్తికేయ అటు ఇటు పొరిగెడుతూ ఉన్నాడు, కానీ డైలాగ్ చెప్పే ఛాన్స్ ఒకటి కూడా ఉన్నట్లేదు. మొన్న వచ్చిన బెదర్లంక సినిమాలాగా అప్పుడప్పుడు కనిపిస్తాడేమో డౌట్ వచ్చింది. ఇలాంటి రీజన్స్ వల్ల ఈ ట్రైలర్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే వినడానికి బాగుంది. ఇంక ఇప్పటివరకు అయితే ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంకా సినిమా రిలీజ్ అయ్యే లోపల ఎక్స్పెక్టేషన్లు వస్తా లేదో చూడాలి. ఇంకా విశ్వక్షని మెయిన్ లీడ్గా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇంకా ట్రైలర్ని 4ంటికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసి చాలా లేట్గా రిలీజ్ చేశారు. ఇంకా ట్రైలర్లో విశ్వక్షని యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అనిపించాయి. ఇంకా ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇంకా ట్రైలర్ మొత్తం కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది. అలా రాజకీయాల చుట్టూ తిరిగే సినిమాలు అయితే నాకు అంత బాగా అనిపించవు. అలానే ట్రైలర్లో కూడా ఇంట్రెస్టింగ్ అనిపించేలాగా ఏ పాయింట్ని హైలైట్ చేయలేదు. ఇంకా ట్రైలర్లో అయితే బూతులు ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే టైటిల్లో గోదావరి అని ఉంది, కానీ సినిమాలో ఆ ఫ్లేవర్ ఎక్కడా కనిపించలేదు. ఇంక ఈ సినిమా డైరెక్టర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోదావరి వాళ్ళు సైలెంట్గా పక్కనే ఉంటూ దెబ్బేస్తారని చెప్పాడు. మిగిలిన చోట్ల ఎక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉండరని చెప్పాడు. అదైతే ఎందుకు నాకు కరెక్ట్గా అనిపించలేదు. ప్రతి చోట అలాంటి వాళ్ళు ఉంటారేమో అని నా ఫీలింగ్. ఫైనల్ ఈ ట్రైలర్లో అయితే విశ్వక్షని యాటిట్యూడ్, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమాలో కూడా ఆ క్యారెక్టర్తో వచ్చే ఫైట్లు, ఎమోషన్స్ బాగుంటాయి అనిపించింది, కానీ ట్రైలర్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఇక ఈ 2 ట్రైలర్స్ కన్నా అదే రోజు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఆనంద్ దేవరకొండ మెయిన్ లీడ్గా చేసిన గమ్ గమ్ గణేష్ సినిమా ట్రైలర్ నాకు బాగా అనిపించింది. ఇక ఈ 2 ట్రైలర్స్లో నాకైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ బాగా అనిపించింది. ఇంక ఈ 3 ట్రైలర్స్లో మీకు ఏ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్తే చెప్పండి. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.